బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నాకు వరం ఇస్తావా? నేను బ్రహ్మదేవుడు కాదు గాని నువ్వు మాత్రం రాక్షసువే. నానా, నేను మొదలుపెట్టిన ఏ కథ ముగింపుకు రావడం లేదు చూసావా? అదే విధిరా. అయినా ముగింపు నా చేతుల్లో లేదు, బ్రహ్మదేవుడి చేతుల్లో ఉంది. ఈ కథలో ఎవరు బ్రహ్మదేవుడు? నా అల్లుడు. నా అల్లుడు కార్తీకే బ్రహ్మదేవుడు. వాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు చూస్తున్నా. ఇక దీప సంగతి అంటావా? మహర్జాతకురాలు, మృత్యుంజయరాలు. నాకు తెలిసి ఇప్పటికీ 3 సార్లు చావు చేయించింది. సంబరంగా ఉందా? ఇది నాకు సంబరమే, కానీ నీకు హెచ్చరిక. ఏంటిది? మీ నాన్నంతో మొదలైన దీపగండాలు నీతో పూర్తయ్యాయి. ఇప్పుడు నీ వంతు. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకుని క్షమించమని కాళ్ళ మీద పట్టడం తప్ప నీకు వేరే దారి లేదు. దీపకి కార్తీక్ అండగా ఉన్నాడు.